మన సౌర వ్యవస్థలో విశాలమైన సముద్రాలు దాగి ఉండగల మరొక ప్రదేశం ఉంది. అదే యూరోపా. జూపిటర్ గ్రహం యొక్క చంద్రుల్లాంటి ఉపగ్రహమైన యూరోపాను చూస్తే అది కేవలం ఒక మంచు గోళంలా కనిపిస్తుంది. కానీ దాని మంచు ఉపరితలం కింద ఒక విశాలమైన సముద్రం దాగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. యూరోపా అనేది జూపిటర్ యొక్క 4 చంద్రుల్లాంటి ఉపగ్రహాల్లో ఒకటి. 1989లో వాయేజర్ అంతరిక్ష నౌక మొదటిసారి దగ్గర నుండి తీసిన యూరోపా యొక్క చిత్రాలను పంపింది. ఈ ఇమేజెస్ లో యూరోపా ఉపరితలంపై కొన్ని వింతైన పగులను చూశారు. మంచు కింద ఉన్న సముద్రాల కారణంగా ఈ పగుళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ సముద్రాలు భూమిపై ఉన్న అన్ని సముద్రాల కంటే లోతుగా ఉండవచ్చని భావిస్తున్నారు. యూరోపా యొక్క మంచు ఉపరితలం కింద సముద్రాలు 100 కిలోమీటర్ల లోతైన నీరుతో ఉండవచ్చని భావిస్తున్నారు. జూపిటర్ యొక్క గురుత్వాకర్షణ శక్తి యూరోపాపై వేడిని పుట్టిస్తుంది. అలా నీరు ఉన్న చోట జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే సౌర వ్యవస్థలో జీవం ఉండేందుకు అత్యంత అనుకూలమైన ప్రదేశాల్లో యూరోపా ఒకటిగా భావిస్తున్నారు. యూరోపాపై ఉన్న సముద్రాలను సూక్ష్మజీవులు ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తల అవగాహన. నాసా త్వరలోనే యూరోపా క్లిప్పర్ మిషన్ పంపడానికి సిద్ధమవుతోంది. ఈ మిషన్ యూరోపా ఉపరితలాన్ని, దాని లోపల సముద్రాన్ని కూడా వివరంగా అధ్యయనం చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.